హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఉగ్గాని చేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఉగ్గాని చేసుకోవడం. మా రాయలసీమలో ఎక్కువ చేసుకుంటాం ఇది ఉగ్గాని బజ్జీ కాంబినేషన్లో. ఇక్కడైతే నేను బొరుగులు తీసుకున్నా. బొరుగులని నానబెట్టుకుందాం ముందుగా. నానబెట్టుకొని మనం మాట్లాడదాం. ముందుగా బొరుగులు నానుతూ ఉంటాయి. ఇవి బొరుగులు అంటే 2 రకాలు ఉంటాయండి. బొరుగులు బళ్ళారి బొరుగులు అని చెప్పి ఉంటాయి. ఇవి కర్నూలు, రాయలసీమలో ఎక్కువ దొరుకుతాయి ఇవి బొరుగులు. మేము రోకంలో వండేటప్పుడు ఈ బొరుగులు కాకుండా వేరేవి దొరికేవన్నమాట. కానీ ఇవైతే చాలా బాగుంటాయి బొరుగులు. అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కానీ ఉగ్గానికి బాగుంటాయి. ఎక్కువ మంది మా సైడ్ అయితే ఇటు సైడ్ రాయలసీమ సైడ్ ఇవే ప్రిఫర్ చేస్తారండి. ఇవి బొరుగులు ఒక 1 అవర్ కానీ లేక ఒక 40 మినిట్స్ అన్నా నానాలండి. నానితేనే మెత్తగా మితువుగా ఉంటాయి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇవి నానబెట్టేసి పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకుందాము. ఇక్కడైతే 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అలాగే 3 చిన్న టమాటోస్ తీసుకొని కరివేపాకు, కొత్తిమీర అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసేది కూడా చూపిస్తున్నా. ఆనియన్స్ కట్ చేసేది కూడా చూపించాలా అనేం కాదు. ఉగ్గానికి ఆనియన్ ఇలా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మనం పొడువుగా కట్ చేసుకోకూడదు, హాఫ్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా, లేకపోతే అంత బాగుంటుంది అనమాట. మామూలుగా అయితే చాలామంది ఆనియన్స్ అన్నిటికీ ఒకే స్టైల్లో కట్ చేస్తారు. అలా కాదండి, ఏ డిష్కి తగ్గట్టు ఆనియన్స్ అలా చాప్ చేసుకుంటే ఆ డిష్ టేస్టే మారిపోతుంది. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి తీసుకున్నా. మీ కారంకి తగ్గట్టు తీసుకోవచ్చండి. నేనైతే ఒక 5-6 తీసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లిపాయలు వేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని తెచ్చేసుకుందాము. కొంతమంది దీంట్లో కావాలంటే కరివేపాకు కూడా వేసుకుంటారు. అంటే మిక్సీ పట్టేస్తే ఫ్లేవర్ అంతా పట్టేస్తుందని చెప్పి అది ఇంకా కొంచెం వేరే టేస్ట్ వస్తుంది. నేనైతే ప్రస్తుతానికి కరివేపాకు ఏం యాడ్ చేయలేదు. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నా. మనము ఉగ్గాని చేయడానికి ఎప్పుడైనా కొంచెం పెద్ద సైజ్ బౌల్ తీసుకోవాలండి. ఎందుకంటే ఉగ్గాని బొరుగులు అవి ఎక్కువ ఉంటాయి కదా, క్వాంటిటీ అంతా చిందకుండా కింద కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకున్నా. నేను పోపు ఎప్పుడైనా అన్నీ కలిపేసి పెట్టుకుంటాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కలుపుతున్నాను. కలిపిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకుంటాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, పెద్ద నైఫ్ పెట్టుకున్నా నేను. ఆ నైఫ్ నాకు చాలా యూజ్ వస్తుందండి. అసలు ఎంత బాగుంటుందో. ఏవైనా వెజిటేబుల్స్ చాప్ చేయడానికి కానీ బాగా చిన్నగా చాప్ చేసుకోవచ్చు ఫైన్గా. చిన్న చిన్న నైఫ్స్ కంటే ఇలాంటి నైఫ్స్ బాగుంటాయి. మీకు ఎప్పుడైనా కనిపిస్తే తెచ్చుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది నైఫ్. పసుపు యాడ్ చేశాను, ఇందాక సాల్ట్ వేసాను. వేసి ఇవంతా బాగా కలుపుకొని పచ్చిమిర్చి అవంతా బాగా మగ్గిపోవాలి. ఈరోజు సండే అండి, ఇది సండే రోజు చేస్తున్నాను ఉగ్గాని. మీరేం చేసుకున్నారు టిఫిన్కి కామెంట్ చేసేయండి. సండే అయితే అందరూ ఖాళీగా ఉంటారు కదా, బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు, హస్బెండ్ అందరూ బాగా రిలాక్స్గా. మనం మాత్రం స్పెషల్ చేస్తుండాలి, అన్ని వంట కుక్ చేస్తుండాలి కిచెన్లోనే. మేమైతే సండే ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ చేసుకుంటామండి, నాన్ వెజ్. ఈరోజైతే ఫిష్ చేస్తున్నాను నేను. త్వరలో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. ఇక్కడ ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్న టమాటో యాడ్ చేసుకుంటాము. టమాటో యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. టమాటో బాగా మెత్తపడాలండి. టమాటో మెత్తపడిన తర్వాత ఇప్పుడు టమాటో బాగా కలుపుకోవాలి. టమాటో బాగా మెత్తపడనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ ఇందాక మనం పట్టాం కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. ఈ పచ్చి కారం అంతా దానికి పోయేలాగా వేయించుకోవాలి బాగా. ఇదంతా బాగా వేగిన తర్వాత
మనకి ఇంకా మసాలా మిక్చర్ రెడీ అయిపోయినట్టే అండి ఉగ్గానికి. ఇంక బొరుగులు నానిపోయాయి కదా, ఇప్పుడు బొరుగులు వేసి ఇందులో కలుపుకుంటాము. ఇంకా ఇందులో కారం, ఒట్టి కారం ఏమి యాడ్ చేయము. కొంతమంది పచ్చి కారం వేయకోకుండా ఒట్టి కారంతో కూడా ఉగ్గాని చేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. అది ఇంకా కొంచెం ఇన్స్టెంట్గా అయిపోతుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు బొరుగులు యాడ్ చేసుకుంటాము. బాగా నానిపోయాయి బొరుగులు. ఇలా మొత్తం వాటర్లో అంతా పిండేసి యాడ్ చేయాలండి. వాటర్ వస్తాయి కదా నానినప్పుడు, ఇలా చేతులతో పిండాలి. వాటర్ అంతా కారిపోయే వరకు పిండి యాడ్ చేసేయాలి. ఇంకా బాగా కలుపుకోవాలి. ఆనియన్, టమాటో పేస్ట్, పచ్చిమిర్చి అది వేసాం కదా, అదంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడైతే నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సాల్ట్ యాడ్ చేస్తున్నా ఈ టైంలో. అంటే మనం ఆనియన్స్లో కూడా సాల్ట్ వేసాము, ఇక్కడ కూడా సాల్ట్ యాడ్ చేస్తున్నాము. సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే పప్పుల పొడి యాడ్ చేస్తున్నా. ఉగ్గానికి ఈ పప్పుల పొడి నుంచి టేస్ట్ వస్తుందండి. ఈ పప్పుల పొడిలో కొంచెం వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పడతాము, పప్పులు వెల్లుల్లిపాయ అంతే కొద్దిగా. అలాగే ఇప్పుడు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నా. కొంతమంది పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటారండి, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఒట్టి కొబ్బరి యాడ్ చేస్తాను. అంటే ఒట్టిది కొబ్బరి వస్తుంది కదా, దాన్ని మిక్సీ పట్టేసాను అంతే. అది యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది బాగా మగ్గించుకుంటామండి. ఇంకొక 5-10 మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గించుకుంటాము. ఇంకా లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర చిన్నగా చాప్ చేసింది, కరివేపాకు యాడ్ చేస్తున్నా. కొంతమంది స్టార్టింగ్లోనే యాడ్ చేస్తారు, కొంతమంది అయితే ఇలా కూడా యాడ్ చేస్తారు. నేను ఒక బండి మీద, అంటే బస్ స్టాండ్ దగ్గర ఎప్పుడో ఊరు వెళ్తుంటే చూశానమాట. వాళ్ళు లాస్ట్లో వేస్తున్నారు. అంత ఉగ్గాని రెడీ అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా లాస్ట్లో యాడ్ చేస్తున్నారండి. నేను చూసి అప్పుడు అడిగాను అనమాట అన్నని, ఎందుకు మీరు ఇట్లా యాడ్ చేస్తున్నారన్న లాస్ట్లో అంటే, ఇలా యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగా పట్టుకుంటుందమ్మా, వాసన కరివేపాకు కొత్తిమీర బాగుంటుంది అని చెప్పాడనమాట. అప్పటి నుంచి నేను కూడా ఇలా ట్రై చేసాను, కానీ నాకు కూడా డిఫరెంట్గా అనిపించింది, చాలా మంచిగా అనిపించిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టేస్టింగ్ టైము. ఇలా ప్లేట్లో పెట్టేసుకొని పైనుంచి కొంచెం పప్పుల పొడి, కారం పప్పుల పొడి వేసుకొని తింటే అబ్బా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది అసలుకి. నాకు చెప్తుంటే కూడా నాకు ఇక్కడ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. రెసిపీ మాత్రం పక్కా ట్రై చేయాలండి. రాయలసీమ సైడ్ వాళ్ళకైతే ఉగ్గాని బాగా నాకు తెలుసు, వాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటుంటారు. కొంతమంది తెలంగాణ సైడ్ వాళ్ళు చేసుకోరు ఎక్కువ. బలిందబ్బా భలే వచ్చింది రెసిపీ మాత్రం. మీరైతే పక్కా ట్రై చేయండి. బాయ్ అండి.